నమస్తే అండి మనోహర్ రెడ్డి గారు. నమస్కారం అమ్మా పద్మ గారు. ఉత్తర దక్షిణ భారతదేశంలో దేవాలయాల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, అసలు ఎందుకు అన్ని రెండింటికి తేడా ఉత్తర దక్షిణ భారతదేశంలో దేవాలయాలకు సంబంధించి? అంటే భారతదేశంలో దేవాలయాలు మనం ఇంతకుముందు కూడా దేవాలయాల గురించి చర్చించుకున్నాం. మీరు ఇప్పుడు మౌలికమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. అంటే ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో దేవాలయ ఆగమ శాస్త్ర రీతి కానీ లేకపోతే నిర్మాణ రీతులు కానీ పూజా విధానాలు కానీ ఏమైనా తారతమ్యాలు ఉన్నాయా అని మీరు ప్రశ్న వేశారు. చాలా బాగుంది. ఇది చాలామంది తెలుసుకోవాల్సిన ప్రశ్న కూడా, జవాబు తెలుసుకోవాల్సిన ప్రశ్నను మీరు వేశారు. చాలా సంతోషం. ముందు మీకు ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పుడే కానీ మనకు త్రిమాతలు ఉంటారు. త్రిమూర్తులు అన్నట్టు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అట్లాగే త్రిమాతలు అంటే మనకు సరస్వతి, లక్ష్మి, తర్వాత పార్వతి శక్తి త్రిమాత. అట్లాగే త్రిదేవతలు అని కూడా ఉంటారు. త్రిదేవతలు అంటే మాతృ భాష, తర్వాత మాతృ భూమి, తర్వాత మాతృ సంస్కృతి అనేది కూడా ఉంటుంది. అయితే ఈ మూడు దేవతల్ని మనము, అందుకే మనం రామాయణంలో రాముడు రామరావణ యుద్ధానంతరం ఆ లక్ష్మణుడు అంటాడు, ఎంత అద్భుతంగా ఉంది ఈ లంక, చూస్తుంటే స్వర్ణలంక. ఆ స్వర్ణలంక అద్భుతంగా ఉంది, అసలు అయోధ్య కంటే అద్భుతంగా ఉంది, ఇక్కడే ఉంటే పోలా, ఇక్కడ నుంచే మనం రాజ్యపాలన చేయొచ్చు కదా అనే భావనతో లక్ష్మణుడు అంటే రాముడు అంటాడు అనమాట. ఏమంటాడు? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే నీవు ఎంత బాగుందా బాగలేదా అని ముఖ్యం, నీ జన్మభూమి ప్రధానమైందట. అట్లాగే నీ మాతృమూర్తి ప్రధానం, నీ మాతృమూర్తిని మరవద్దు. అందుకే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక పాటలో మాతృమూర్తి గొప్పతనాన్ని ఎంత చెప్పాడు? అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నన్ను ఊరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు. అర్థమయ్యే ఉంటుంది. అమ్మ ఒకవైపును తాసులో కూర్చోబెట్టి 33 కోట్ల దేవతలను ఇంకొక దండను కూర్చోబెడితే నీవు ఎవరిని ఎన్నుకుంటావంటే పెడతావంటే అమ్మ వైపు పెడతాను, అమ్మ గొప్పతానంట. అట్లా ఈ రెండిన తర్వాత మాతృ సంస్కృతి కూడా అంతే గొప్పది. మన యొక్క సంస్కృతి ధార్మిక మన భారతదేశం యొక్క సంస్కృతి ధార్మిక సంస్కృతి. భారతీయ సంస్కృతి భరత వంశీయ సంస్కృతి. మనది భారతదేశం అంటేనే భరత వంశ ఇతిహాస చరిత్రను తెలిపేదే భారతదేశం. భరతుడు ఎవరు? దుష్యంతుడు శకుంతలకు జన్మించిన వాడు భరతుడు. ఆ భరతుని యొక్క వంశానుక్రమణమే భారతం. ఆ భారతంలో చెప్పబడిందే భారతీయ సంస్కృతి. అందుకే ఏమన్నారు? భారతంలో ఉన్నది ప్రపంచం అంతటా ఉన్నది, భారతంలో లేనిది ప్రపంచంలో లేదు. అది మన యొక్క సంస్కృతి. మన భారతీయులంతా ఏకీకృతం చేసే సంస్కృతి భారతీయ సంస్కృతి. ఇంకొకటి, భారతీయ ధర్మాన్ని ఏకీకృతం ఏం చేస్తుంది అంటే దేవాలయ వ్యవస్థని చేస్తుంది. మీరు ఎక్కడ వెళ్ళినా మన విధానాలు వేరుగా ఉండొచ్చు, మన జీవన విధానాలు ఉండొచ్చు, మన ఆహార్యం వేరుగా ఉండొచ్చు. పంజాబ్ పెడితే వాళ్ళ యొక్క ఆహార్యం అంటే వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ వేరుగా ఉంటుంది, కొంచెం వేరుగా ఉంటుంది, సల్వార్ కమీజ్ లాగా ఉంటుంది. మనమేమో ఇప్పుడు పైనుంచి కిందికి ఆచ్ఛాదనలో చీరకట్టులో మనం ఉంటాము. అట్లాగే మణిపూరి వెళ్ళండి, అక్కడ కొంచెం భిన్నంగా ఉంటుంది. గుజరాత్ వెళ్ళండి, ఆహారం. అట్లాగే మన ఆహార విధానాలు ఆహార్యమే కాదు, ఆహార విధానాలు కూడా ఉంటాయి. కొందరు గోధుమల ప్రధానమైనటువంటి ఆహారం ఉంటే, కొందరు వరి ప్రధానమైన ఆహారం ఉంటుంది, కొందరు భోజ్య ప్రధానము, కొందరు భోజన ప్రధానము, కొందరు లేహ్య ప్రధానము, కొందరు చోష్య ప్రధానము. ఇట్లా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. కానీ
అందరూ ఆరాధించేది, అందరూ వెళ్ళగలిగేది దేవాలయాలు మాత్రం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటాయి. మీరు దాంట్లో ఏమడుగుతున్నారు? ఏమైనా తారతమ్యాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, ఆగమ శాస్త్ర ప్రకారాలు, ఆగమ నియమాల ప్రకారమే దేవాలయాలు ఉన్నాయి. కాకపోతే కొంత అక్కడక్కడ ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశంలో తేడా కనిపిస్తుంది. తేడాలు కూడా ఎందుకు ఉన్నాయంటే అక్కడి భౌగోళిక పరిస్థితులు, అక్కడి వాతావరణ పరిస్థితులు, అక్కడి నియమాలు, అక్కడి ఆహార నియమాలను బట్టి ఈ వాటి యొక్క ప్రభావం దేవాలయాల నిర్మాణాలు తర్వాత ఆగమ శాస్త్ర నియమాల మీద కొంత ప్రభావం చూపించింది. ఉదాహరణకి చెప్తాను, నేను చాలా విపులంగా సమయం లేదు కాబట్టి నేను తొందరగా చెప్పడానికి ముగిస్తాను. ఏంటంటే ఉత్తర దక్షిణ భారతదేశంలో దేవాలయ నిర్మాణం ప్రధానమైనటువంటి తేడా మనకి ఏం కనిపిస్తుందంటే, మీరు మొట్టమొదటి గమనించండి, ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో విగ్రహాలను మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీరు చెప్పండి. ఉత్తర భారతదేశం విగ్రహాలు చూస్తాను, మూల విరాటే మీరు దృష్టిలోకి తెచ్చుకోండి. మూల విరాటలో తేడా ఏం కనిపిస్తుంది మీకు? అది కూడా చెప్తున్నారు, కలర్లో చెప్పండి, రంగు వర్ణానికి సంబంధించి అయితే మన దక్షిణ భారతదేశంలో చూసుకుంటే డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ఏం కాదు, అన్ని ఇక్కడ కృష్ణవర్ణం, నలుపు వర్ణంలో దేవాలయాలన్నీ. ఎందుకు అంటే మనకు కృష్ణశిలలు వాడతారు. మనకి ఇక్కడ కృష్ణశిలలు ఎక్కువ అధికంగా దొరుకుతాయి కాబట్టి కృష్ణశిలలు దొరుకుతాయి. తర్వాత మన ఆగమ శాస్త్ర నియమం కృష్ణుడు అంటేనే శ్యామల వర్ణముడు, నలుపువాడు అని, నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు అని చెప్పారే. అట్లా ఆ నియమాలను పురాణాలను అనుసరించి కూడా మన వాళ్ళు మనం 100% పర్ఫెక్ట్గా మనం పెడతాం. కాబట్టి ఆ రకంగా కృష్ణశిలను ఉపయోగించడం వల్ల మనకు విగ్రహాలన్నీ నల్లటి రంగులో వర్ణంలో మనకు ఎక్కడ చూడండి, మీరు తిరుపతి వెంకన్న చూడండి, లింగాలు చూడండి, ఎక్కడ చూడు నల్లటి వర్ణంలోనే మనకు దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఇది ఆ నిర్మాణం అట్లా మనకు దొరికేటటువంటి ఇవి కూడా ఉన్నాయి. అదే మీరు ఉత్తర భారతదేశంలో నలుపు కనిపించదు, తెలుపు కనిపిస్తుంది. దేవాలయాలు విగ్రహాలనే శ్వేతవర్ణంలో ఉంటాయి. ఎందుకుంటాయంటే పాలరాతితో, రాజస్థాన్ మార్బుల్ పాలరాయితో ఉంటుంది. మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి తెల్లగా కనిపిస్తాయి విగ్రహాలని. కాబట్టి అక్కడ ఇక్కడ విగ్రహాలు ప్రధానమైనటువంటి తారతమ్యం మీకు అర్థమై ఉండొచ్చు. మొట్టమొదటిది అది ప్రధానమైనది వర్ణం, ఆ తేడా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండవది ఏంటంటే దక్షిణ భారతదేశంలో మీరు ఎక్కడ వెళ్ళినా ధ్వజస్తంభం ఉంటుంది, వెళ్ళగానే మీకు కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం ఎందుకు ఏర్పడ్డది, ఎందుకు ఇచ్చారంటే ఒక మహాభారతంలోకి వెళ్ళాలి. సంక్షిప్తంగా చెప్తాను. ధర్మరాజు నన్ను మించిన దానశీలి లేడు అని అనుకుని అతను రాజసూయ యాగం చేసినప్పుడు, అశ్వమేధ యాగం చేసినప్పుడు అతను ఆ అశ్వాన్ని వదిలినప్పుడు, అశ్వాన్ని ఒక మణిపుర రాజ్యం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి మయూరధ్వజుడు అతని కుమారుడు తామ్రధ్వజుడు పట్టుకొని వదిలిపోతే అది పట్టుకోవడం అంటే అతనితో యుద్ధం చేసి విడిపించుకోవడమే జరగాల్సింది. అప్పుడు ఈ ధర్మరాజుతో పాటు ఉన్నటువంటి వాళ్ళు నకల సాధువులు వీళ్ళందరూ విడిపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ కాదు. అప్పుడు చివరికి భీముడు అర్జునుడు అందరితో వాళ్ళకు కూడా వాళ్ళ కాదు, చివరికి ధర్మరాజు రావడం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు కూడా వస్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అతను మహాదానశాలి, అతన్ని ఓడించడం అంత సాధ్యం కాదు. కాబట్టి మనము మారువేషాల్లో వెళ్ళి దానగుణం ద్వారానే మనం ధ్వజుని లొంగ తీసుకోవాలని చెప్పేసి వెళ్ళి మయూరధ్వజం దగ్గరికి ఒక విప్రుల రూపంలో పెడతారు. ఏం కావాలి స్వామి అని మయూరధ్వజుడు వీళ్ళని విప్రుల రూపంలో వచ్చాడు. అర్జునుడు కృష్ణుడు ఏం కావాలి స్వామి చెప్పండి, ఆదేశించండి అంటే ఏం లేదు, మేము వస్తూ ఉంటే మీ రాజ్యానికి వస్తుంటే మధ్యన అనుకోకుండా ఒక రాక్షసుడు ఏం చేశాడు, మా సగం శరీరాన్ని అడిగాడు, నీ సగం శరీరాన్ని అడిగాడు. అతనికి ఆహారంగా సమర్పించాలి, నీ సగం శరీరం కావాలి మాకు అని అడిగితే అప్పుడు క్షణకాలం కూడా ఆలోచించలేడు. నా సగం శరీరాన్ని ఇస్తాను అని తన భార్యా బిడ్డల్ని పిలిచి తన సగం శరీరాన్ని ఖండించమని చెప్తాడు. ఖండిస్తే వాళ్ళు ఏడుస్తుంటే అప్పుడు అంటారు, నీ భార్య పిల్లలు రోధిస్తున్నారు, ఏడుస్తూ ఇచ్చే దానం మాకు అవసరం లేదు అంటే మయూరధ్వజుడు ఆదేశిస్తాడు, మీరు కన్నీరు లేకుండా కన్నీరు ఒలకకుండా
నా శరీరాన్ని ఖండించండి అంటే వాళ్ళు ఉగ్గబట్టుకొని బిగబట్టుకొని దుఃఖాన్ని అలా ఉగ్గబట్టుకొని శరీరాన్ని ఖండిస్తుంటే ఆ ఖండించే క్రమంలో అతని ఎడమ కన్ను రోధిస్తుంది, ఏడుస్తూ అతను మళ్ళీ వీళ్ళిద్దరు పురులు మేము మాకు అక్కర్లేదు, నీ ఎడమ కన్ను ఏడుస్తుంది కాబట్టి మేము తీసుకోమంటే అప్పుడు మయూరధ్వజుడు అంటాడు, ఎడమ కన్ను రోధిస్తున్నది కారణం నన్ను ఖండిస్తున్నందుకు కాదు, కుడి కన్ను భాగానికి ఎంత అదృష్టం దక్కింది, మయూరధ్వజుని కుడి కన్ను వైపు భాగం దానంగా వెళుతుంది, ఎడమ కన్ను భాగం ఇక్కడే ఉండిపోతుంది, నాకెందుకు అదృష్టం లభించలేదు అని ఏడుస్తుంది అని మయూరధ్వజుడు చెప్తే అప్పుడు ధర్మరాజుతో చూశావా నేనే గొప్ప దానశీలిని అనుకున్నావు, నిన్ను మించిన దానశీలి అంటే అప్పుడు వీళ్ళ నిజరూప ప్రదర్శన చేసిన తర్వాత అప్పుడు అతను సంతోషించి ఏం వరం కోరుకోవాలి అంటే ప్రతి చోట నీవెక్కడుంటే నేను అక్కడే ఉండాలి, కృష్ణుడు నీ దేవుడు ఎక్కడుంటే ధ్వజం అక్కడ ఉండాలి. అప్పుడు ఆ కృష్ణుడిచ్చిన వరానికి అనుగుణంగానే దేవుడు ఎక్కడున్నాడో దేవాలయం ఎక్కడుందో ఆ మయూర ధ్వజుడు ధ్వజ రూపంలో ఉంటున్నాడు, అది ధ్వజం. కాకపోతే దక్షిణాదిలో మనకు ధ్వజాలు ఎక్కువగా కనిపిస్తాయి, ఉత్తరాది దేవాలయాల్లో మనకు అంత ఎక్కువ కనిపిస్తుంది. అది ప్రధానమైన తేడా మీరు అడిగిన దాంట్లో. తర్వాత మూడో ప్రధానమైన తేడా గోపుర నిర్మాణాలు. గోపుర నిర్మాణాలు ఎట్లా ఉంటాయంటే అవి సాధారణంగా శంఖాకారంలో ఉంటాయి, ఉత్తర భారతదేశంలో కోన్ మాదిరిగా ఉంటాయి, లేదా గుమ్మటం మాదిరిగా ఉంటాయి. గుమ్మటాలు అంటే చూసారు కదా మసీదులకు గుమ్మటాలు అలా ఉంటాయి, ఇట్లా గుమ్మటాలు ఎందుకు ఉంటాయంటే పర్షియన్ కల్చర్, పారసీకుల దండయాత్రలు ఉత్తర భారతదేశం పైకి ఎక్కువ జరిగాయి. మొఘలాయులు, బానిసరాజులు, ఖిల్జీలు, తుగ్లకులు, సయ్యదులు, లోడీలు ఇటువంటి వాళ్ళ విదేశీ దండయాత్రలు అనేవి ఉత్తర భారతదేశం పైన దండయాత్రకి ఈ భారతీయ తర్వాత ఈ పార్షియన్ కల్చర్ ఏదో సంస్కృతి ఉందో రెండు మిళితమైపోయి ఆ యొక్క సంస్కృతి పరంగా ఈ దేవాలయ నిర్మాణంలో ఆ గోపుర నిర్మాణం అట్లా కనిపిస్తూ ఉంటుంది. మనదేమో 100% శాస్త్రం ఆగమ శాస్త్ర ప్రకారం ఇది శిఖర స్థానంలో కనిపిస్తుంది గోపురాలని. అంటే ఎట్లా ఒక అంతస్తులాగా గోపురాలు మీరు చూడండి అంతస్తులకు వెళ్తూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటిది. తర్వాత దక్షిణాదిలో మీకు కోనేరులు ఉంటాయి, గుండాలంటారు. ఉత్తరాదిలో మీకు అవి ప్రధానంగా కనిపిస్తాయి. ఇంకా ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే దేవాలయాల్లో దక్షిణాదిలో అలంకార ప్రియత్వం యొక్క దేవాలయాలు. ప్రతి చోట అలంకారం ఎక్కువ ఉంటుంది దేవుడికి. ఏ అలంకారం ఎక్కువ ఉంటుందంటే పుష్పాలంకరణం ఎక్కువ ఉంటుంది. ఏ దేవాలయం చూసినా పుష్పాలతో అలంకరిస్తారు. ఉత్తరాదిలో పుష్పాలంకారం కనిపిస్తుంది, వస్త్రాలంకారం ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కువగా మఖమల్ డ్రెస్సులు, మఖమల్ గుడ్డలతోనే మాత్రమే విగ్రహాలతో అలంకరిస్తూ ఉంటారు, పుష్పాలు ఉండవు. అట్లాగే దక్షిణాదిలో శుచి శుభ్రంతో కూడినటువంటి ప్రసాదాల నివేదనం జరుగుతుంటుంది. అది దేవాలయంలో చేసింది కావచ్చు, లేదా వాళ్ళ విప్రుల ఇంట్లో చేసింది మాత్రమే కావచ్చు. ఆ ప్రసాదాల నైవేద్యాలు మాత్రమే ఉత్తరాది అలా కాదు, మీరు స్వీట్ షాపులో నుంచి మిఠాయి తీసుకొచ్చేసేసి కూడా కైంకర్యం చేసేయచ్చు. అంటే భోగ్ అంటారు వాళ్ళు. అట్లా ఈ రకంగా ప్రధానమైనటువంటి తేడాలు ఉత్తరాదిలో దక్షిణాదిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత దక్షిణాదిలో మనకు ప్రధానమైనటువంటిది వాస్తు అంటే గృహ నిర్మాణం అనుకోండి. ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి ఎక్కువ దేవాలయ నిర్మాణం జరిగితే ఆగమ శాస్త్రాల్లో కొంత స్వల్ప సవరణలు చేసి అక్కడ నిలిచి ఎక్కడైనా కూడా దేవాలయాలు అనేది నిధుల కేంద్రాలు. అంటే అప్పుడు రాజులు అనేవాడు దేవాలయాలలోనే నేలమాళిగల్లో డబ్బులు దాచేవాడు, ధనాన్నే కాదు సంపదనే కాదు. మీరు ఒక సోమనాథ దేవాలయంలో, గుజరాత్లో సోమనాథ దేవాలయం పేరు వినే ఉంటారు. జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాల్లో సోమనాథ మొట్టమొదటి దేవాలయం అన్నమాట. అట్లా అక్కడ ఆ దేవాలయంలో ఉండేటువంటి సంపదను కొల్లగొట్టడానికి విదేశీ దండయాత్రలు 18 సార్లు జరుగుతాయి. అట్లా దేవాలయం. అట్లాగే ఇక్కడ మనకు కేరళలో చూస్తే ఒక అనంత పద్మనాభ స్వామి ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు అనుమతి లేదు అక్కడ, ఎందుకంటే దాన్ని నాగబంధం అనేది ఉంది కాబట్టి దాన్ని తెరవడానికి వీల్లేదని చెప్పేసి చేశారు. కాబట్టి ఈ రకంగా దేవాలయాలు సంపద కేంద్రాలు కూడా ఎక్కడైనా కూడా ఆ సంపద అనేది ప్రజల యొక్క బాగోగులకు, ప్రజల యొక్క సంక్షేమాభివృద్ధుల కోసం ఉపయోగించే విషయంలో మాత్రం ఉత్తర దక్షిణ దేవాలయాలకు తేడా ఏమీ లేదు. రెండు దాదాపు అదే రీతిలో కొనసాగిన, కాకపోతే అక్కడక్కడ కొన్ని తేడాలు చెప్పాను. ఇవి ప్రధానంగా అంటే తారతమ్యాలమ్మా. ఓకే అండి, చాలా గొప్పగా వివరించారు. ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలమ్మా ఈ అవకాశాన్ని
నాకు ఇచ్చిన బీఆర్కి యాజమాన్యానికి, తర్వాత బీఆర్కేలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఇంటర్వ్యూ చేసిన మీకు నా హృదయపూర్వకం ధన్యవాదాలు, నమస్కారం. ధన్యవాదాలండి. చూసారు కదండి, ఈరోజు ఒక డిఫరెంట్ క్వశ్చన్స్, చాలామంది మధ్యలో ఎలాంటి క్వశ్చన్స్ మెదులుతాయో వాటికి సమాధానాలు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని ఎవరి మధ్యలో ఎలాంటి కొత్త కొత్త క్వశ్చన్లు ఉంటూ ఉంటే మనకి వాటి గురించి పూర్తి వివరాలు అయితే తెలియదు. సో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.